ఉద్యోగులను దోషులుగా నిలబెట్టద్దు. ప్రభుత్వ ప్రకటన అలాంటి సంకేతం ఇచ్చింది. బోనస్లు, అదనపు భత్యాలు, వేతనాల పెంపు అడగట్లేదు. రావాల్సిన బకాయిలను అడుగుతున్నాం. మీడియాతో ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇలా మీడియా సమస్య మాట్లాడుతున్నాం. మారం జగదీశ్వర్ ఉద్యోగులు జేఏసీ ప్రతినిధులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ త్రిసభ్య కమిటీ వేయడం జరిగింది. ఐఏఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఉద్యోగులకు సంబంధించి దాదాపు 57 డిమాండ్లు 50 డిమాండ్లో ఆర్థిక భారం లేని 45 డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఇంకా 12 డిమాండ్లు విడతల వారిగా నెరవేరుస్తామనేటువంటి ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది. సో ఈ క్రమంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చూపేలా ఉందని ఉద్యోగ సంఘాల ఐకాస ఆరోపించింది. తాము బోనస్లు, అదనపు భత్యాలు, జీతాలు పెంచాలని కోరడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం డిఏలు ప్రకటించాలని కోరింది. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, ఇంకో నెల గడిస్తే 6వ డిఏ కూడా వస్తుందని గుర్తు చేసింది. నాంపల్లిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వాలకు అండగా ఉంటూనే ఉద్యోగుల హక్కుల విషయంలో పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచిందని, ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకునే సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. తమ 50 డిమాండ్లపై అధ్యయనానికి అధికారుల కమిటీ ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 47 ఆర్థికేతర సమస్యలు, పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల బిల్లు చెల్లింపు, 5 డిఏలు, పిఆర్సీ నివేదిక అమలు, ఆ ఉద్యోగులకు ఆరోగ్య పథకం, జీవో 370 బాధితులకు బదిలీలో అవకాశం కల్పించడంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు అంటూ చూస్తా ఉన్నాం. సో దానిపైన మరి నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ ఏదో కొంత స్టడీ చేస్తున్నారు. మీరు కూడా అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 50 డిమాండ్లను మొత్తానికైతే ఒక కొలికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దానిలో ప్రధానంగా ఆర్థిక భారం ఉన్నటువంటి చూడండి ఏమున్నాయంటే, పెండింగ్లో ఉన్నటువంటి 10,000 కోట్ల బిల్లుల చెల్లింపు, 5 డిఏలు, పిఆర్సీ నివేదిక అమలు, ఉద్యోగులకు ఆరోగ్య పథకం, జీవో 370 బాధితులకు బదిలీలో అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి 50 డిమాండ్లలో. సో వాటన్నింటినీ మరి 10,000 కోట్లు అంటే అంత ఈజీగా మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏవైతే ప్రాధాన్యంగా ఉన్నాయో అవి చేసుకుంటే బెటర్ అనేది నా యొక్క ఒపీనియన్. సో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో 5 తీర్మానాలు చేశామని, వాటి మంత్రివర్గ ఉపసంఘానికి అధికారుల కమిటీకి అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారుల కమిటీ నియమించేందుకు 15న తలపెట్టిన నిరసనను వాయిదా వేసినట్లు చెప్పారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని తీర్మానించినట్లు చెప్పారు. మాజీ ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగ సమన్వయ కమిటీల పేరుతో ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఉద్యోగుల పక్షపాతులుగా వ్యవహరిస్తే బాగుంటుందని, ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించవద్దని కోరారు. మొన్న ఎవరు దేవి ప్రసాద్ పెట్టిన ప్రెస్ మీట్కు కౌంటర్ ప్రెస్ మీట్గా కనబడుతూ ఉంది. సో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య కొంత సమన్వయం ఉండాలి. సో ఇద్దరు గ్యాప్ ఉండద్దు. సో మీ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కూడా పనిచేయాలి. పనిచేసినప్పుడే ఈ 2 సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. లేదంటే మాత్రం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. వైషమ్యాలు పెంచడం సరికాదు. ఇగో ఇక్కడ ఉద్యోగులు పింఛన్దారుల సమస్యలు పరిష్కరించాలని, బకాయిలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగులు పింఛన్దారుల సమన్వయ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగులకు ప్రజలకు మధ్య సీఎం వైషమ్యాలు పెంచేలా చేస్తున్నారని, ఇది సరికాదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తామని చెప్పారు. వీళ్ళంతా ఎవరు? ఈ సమావేశంలో ఎవరు పాల్గొన్నారు? ఉద్యోగ సంఘాల నాయకులు ఎవరు? ఇలా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎవరు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎవరు? స్వామి గౌడ్ బీఆర్ఎస్లో ఉన్నాడు. సుధాకర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్లో ఉన్నాడు. అదేవిధంగా రాజేందర్ రెడ్డి ఎవరు? బీఆర్ఎస్ ఉన్నాడు. రవీందర్ రెడ్డి ఎవరు? అంత బీఆర్ఎస్లో ఉండే. సుమిత్ర ఎవరు? అంత బీఆర్ఎస్లో ఉండే. సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళు. మీరు బీఆర్ఎస్ కండు కప్పుకొని ఉద్యోగ సంఘాల నాయకులు అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. మీరు బీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసి ఉద్యోగుల గురించి మాట్లాడండి. బీఆర్ఎస్ పార్టీ కండు కప్పుకున్నాక మీరు ఉద్యోగ సంఘాల నాయకులు ఎట్లయితారు? సిగ్గుండాలే కొంచెమైనా మాట్లాడడానికైనా. బీఆర్ఎస్ పార్టీ రిజైన్ చేసి ఉద్యోగుల వైపు నిలబడండి. అది చేత కాదు. కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ బానిస కుక్కల్లా ఉన్నారు మీరందరూ కూడా. ఎస్, బానిస కుక్కల్లాగా ఆ ప్రగతి భవన్ కట్టు బానిసల్లా ఉన్నట్టు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. సిగ్గు లేకుండా ఏనాడన్నా ఉద్యోగులకు సంబంధించినట్టు ఇన్ని డిఏలు పెండింగ్లు ఉంటే ఒక్కసారైనా మాట్లాడినా మీరు? అప్పుడెందుకు నోరు లేవలేదు? కేసీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు ఆశపడి 10 సంవత్సరాలు తెలంగాణలో ఉద్యోగులందరూ కూడా మోసం చేసిన మీరంతా కూడా దొంగలు. మీరంతా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా అధికారుల కమిటీ వేసింది, మంత్రివర్గ ఉపసంఘం ఉన్నది.
అందరూ ఆ అధికారుల కమిటీ అయితే చాలా స్పష్టంగా ఒక నివేదిక తయారు చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా ఏవి చేయగలుగుతాం ఏవి చేయలేం అని మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఏనాడన్నా కేసీఆర్ పట్టించుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం పట్టించుకున్నాడా? మీకు కుక్క బిస్కెట్లు వేసుకుంటా విసిరేసుకుంటా ఉద్యోగ సంఘాలను ఉద్యోగులందరినీ కూడా మోసం చేసిండు కేసీఆర్. ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా మీరంతా సిగ్గు లేకుండా? విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్